హెబ్రీ పత్రిక చివరి అధ్యాయము అనగా 13వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనము ధ్యానించుకొని చదివి తర్వాత నేను ధ్యానించడానికి మీ ముందుకి వస్తా ఉన్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం నేను చదువుతున్నాను. సహోదర ప్రేమ నిలువరముగా ఉండవలెను, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక బాధపడు వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని మనస్సు గలవారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుంటున్నాం. దయగలిగిన తండ్రి మీకు వందనాలు. హెబ్రీ గ్రంథము చివరి అధ్యాయము మొదటి 6 వచనాలని మేము ధ్యానిస్తూ ఉన్నాం. మొత్తం ఉండండి, మమ్మల్ని బలపరచండి, ఆదరణ, హెచ్చరిక, నెమ్మది ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము గ్రంథకర్త అలాగే దేవాది దేవుడు హెచ్చరించడానికి, సంఘాన్ని హెచ్చరించడానికి చెప్పిన అనేకమైన విషయాలను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైన 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ హెబ్రీ పత్రికలో మన అందరికీ బాగా తెలిసిన వచనం 5వ వచనం, 4వ వచనం కదా. పెండ్లైన వారందరికీ తెలుసు, పెండ్లి కాబోతున్న వారికి కూడా ఈ సంగతి తెలుసు. వివాహము అన్నిటిలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను, ఇది ఆజ్ఞ. వేష సంగులకును వ్యభిచారులకును ఆయన తీర్పు తీర్చును అన్నది శిక్ష. ఆజ్ఞని మీరితే శిక్ష ఉంటుంది. ఇక్కడ 2 కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆజ్ఞ ఉన్నది, వివాహము ఘనమైనదిగా ఉండాలి. పానుపు అనగా వారి యొక్క వ్యక్తిగత శరీర సంబంధమైన జీవితం, అది దేవుడిచ్చిన బహుమానం. ఇది నిష్కలంకమైనదిగా ఉండాలి. వ్యభిచారులకును వేష సంగులకును దేవుడు తీర్పు తీరుస్తాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లలారా, దానిని దేవాది దేవుడు మనకి ఎలా నేర్పడానికి ఇష్టపడుతున్నాడో మీకు ఇదేనని చెప్తాను. మొదటి వచనం 2, 3 వచనాల్లో కొన్ని విషయాలు చెప్పినాడు. 5, 6 వచనాల్లో 2 విషయాలు చెప్పినాడు. అక్కడ 3, ఇక్కడ 2, 5 విషయాలు చెప్పాడు. ఇవన్నీ కూడా వివాహ వ్యవస్థలో ఉండేవారు, వివాహంకు సిద్ధపడుతున్నవారు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, దానిని అనుసరించి నడవాలి. పిల్లలారా, మీకు మాట చెప్తున్నాను, ఇదివరకే పెండ్లైన వారు అయితే కనుక మీరు దీనికి బద్దులై ఉండాలి, లేదంటే తీర్పు మీకు ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్న వారు దీనికి బద్దులై ఉండడానికి మీకు ఇష్టం లేకపోతే మీరు పెళ్లి చేసుకోవద్దు, మీకు శిక్ష. పెళ్ళి మీకు శిక్ష అవుతుంది. ఒకవేళ పెళ్లి చేసుకుని కూడా మీరు నిష్కలంకముగా ఉండకుండా కలంకము కలిగిన వారై ఉండి వేష సంగులుగాను వ్యభిచారులుగా ఉంటే కనుక జాగ్రత్త, దేవుడు తీర్పు ఉంది. చెలాయండి. ఏముంది? నిద్రపోతూ కూడా ఏంటో దేవునికి స్తోత్రం. నీ దగ్గర నా తలాంతులు అయ్యాయి, నాకు కూడా నిద్రపోతూ చెప్పే తలాంతు ఉంటే బాగుండు. ఒక పక్కన ఒక కునుకు అయిపోతూ ఉంటుంది, ఒక పక్కన వాక్యం కూడా అయిపోతూ ఉంటుంది. మత్తుతో ఉండొద్దు. ఓకే పిల్లలారా, వినండి వినండి వినండి. కనుక ఈ వివాహ వ్యవస్థను గురించి మాట్లాడుతున్న ప్రతిసారి పురుషుడైతే తను సిద్ధపరచబడిన కన్యకను గురించి, ఒక కన్యక అయితే, స్త్రీ అయితే, యవన బిడ్డ అయితే తనకు సిద్ధపరచబడిన యవనసుని గురించి ఇది ఉన్నదని అదొక్కటి మాత్రమే మీరు భావించొద్దు. ఇక్కడ వివాహము అన్ని విషయాలలో ఘనమైనదంట. లోనికి వచ్చి కూర్చోండి.
అన్ని విషయాలలో ఘనమైంది. ఏ విషయాలున్నాయి? మీకెవరో కావాలా? నన్ను చూడరా? అన్ని విషయాలంటే ఏ విషయాలు? భూమి మీద చాలా చాలా విషయాలున్నాయి ప్రియులారా. చాలా సంగతులున్నాయి. గొప్పవారున్నారు, గనులున్నారు. వారు చేసే గొప్ప కార్యాలున్నాయి. కట్టబడిన పెద్ద పెద్ద బంగళాలున్నాయి. లేదంటే ఉన్నతమైనటువంటి శిఖరాలున్నాయి. ప్రపంచ వింతలున్నాయి. వినోదాలున్నాయి. విడ్డూరాలున్నాయి. ఈ విషయాలన్నిటికంటే వివాహము ఘనమైనది అంటున్నాడు ఆయన. పెండ్లి చేసుకోవడం అనేది ఒక ఘనమైన విషయంగా దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు వివాహము వీటన్నిటికంటే గొప్పది అని అడిగినట్లయితే, మనము చేసుకున్న వివాహము ప్రియులరా దేవుని చిత్తము. మనము ఆ దినము ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని లోబరుచుకొనుడి అని చెప్పినాడు. మనం వివాహ వ్యవస్థ ద్వారా మనం చేయవలసిందంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని లోబరుచుకోవాలి, ఆకాశ పక్షులను లోబరుచుకోవాలి. ఇదంతటిలో దేవుని ప్రేమ కనబడతా ఉంది. దేవుని ప్రేమను మీరు పొందుకుంటూ అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి విస్తరించి అన్నిటిలో లోబరుచుకొని చక్కగా మీరు ప్రభుత్వం చేయండి. దేవుని యొక్క ఇష్టం అది. తన పిల్లలమైన మనకి మన ఎడల ఈ ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ప్రియులారా, అదే సమయంలో క్రీస్తు ప్రభువారు వరుడుగా రాబోతా ఉన్నాడు. ఆయన భూమి మీద తన సంఘము వధువు, పెండ్లి కుమార్తె. మనం వధువు సంఘం అంటారు. మీరు గమనించారా ప్రియులారా? ఆ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు ప్రియులారా, ధవల వారిన సింహాసనం మీద కూర్చున్న ప్రభువారు లేచి నిలబడతాడట. మనం వెళ్తుంటే ఆయన లేచి తన వధువు వస్తుందని గౌరవం. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, ఆయన మరణించినప్పుడు, ప్రభువా నా ఆత్మను నీవు చేర్చుకొని చెప్పి ఆయన ప్రాణం విడిచినప్పుడు, పరలోకములో నా దేవుడు తన సింహాసనం మీద లేచి నిలబడ్డాడంట. ఎవరి కొరకు? ఒక స్టెఫను, అనగా భూలోకములో ఉన్న తన రక్తం చేత విమోచించబడిన సంఘము. దేవునికి తన సంఘం అంటే, తన వధువు అంటే అంత ఇష్టం. భూలోక సంబంధమైనటువంటి ఒక పెండ్లి కుమారుడు వివాహం చేస్తున్నప్పుడు కూర్చుంటాడు ముందుగానే వచ్చి. ఈ మధ్యలో తెలియక చాలామంది పాస్టర్లు పెళ్లి కొడుకు వచ్చినప్పుడు నిలబెడుతున్నారు, పెళ్లి కూతురు వచ్చినప్పుడు నిలబెడుతున్నారు. పర్లేదు, గౌరవమే, కానీ వాక్యం అలా కాదు. పెండ్లి కుమారుని తీసుకొస్తారు, కూర్చోబెడతారు, పాటలు పాడుతూ ఉంటారు. పెండ్లి కుమార్తె సిద్ధపడుతూ ఉంటుంది. వస్తుందా అమ్మాయి, రెడీ అయిందా, సిద్ధపడిందా అని పాస్టర్లు 2-3 సార్లు డయాస్ దిగి వెళ్తూ ఉంటారు. ఆమె ఇంకా లేదండి, పువ్వులు వస్తున్నాయి, పువ్వులు పెడతాను కానీ లేదు, టైం పడుతుంది, చెవులీలు ఇంకా సరిగ్గా పెడుతున్నాము కొంచెం అని, ఇంకా ఏవో ఉంటాయి కదా, అన్నీ మీకు చాలా ఉంటాయి. అవన్నీ ధరించుకున్నాకే పెండ్లి కుమార్తె ఎలా రావాలంటే, ఆమెని అంతకుముందు అతడు చూసినప్పటికీ ఆమె ఎంటర్ అవుతున్నప్పుడు అంటారు దైవజనుడు, మీరు లేచి నిలబడండి సంఘము అని. చాలాసార్లు పెళ్లి కొడుకులకి తెలవక చర్చికి రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు కదా, పెళ్ళికి బాప్తీసం తీసుకొని పెళ్లి కొడుకులకు కూర్చుంటారు. వచ్చి వాళ్ళకి తెలవదు, వీళ్ళు లేచి నిలబడ్డప్పుడు, బాబు నువ్వు కూడా లేచి నిలబడ, నువ్వు పెళ్లి కొడుకు అయితే కావచ్చు కానీ ఆమె నీకు ప్రియమైనది. లేచి ఘనత, పెండ్లి కుమారుడు లేచి నిలబడడం తన వధువుకిచ్చే ఘనత. కనుక ఈ ఘనమైన సంఘము, పెండ్లి కుమారుడు ఎంత ఘనుడో కదా. ఈరోజు ఒకవేళ పెండ్లి కార్డులో చూసినప్పుడు చిరంజీవి డాక్టర్ ఎడ్విన్ విలియమ్స్ MBBS BD DD MD ఏదో చెప్పి అమెరికా అని ఉన్నదనుకోండి. కింద పెళ్లి కుమార్ చిరంజీవి, సౌభాగ్యవతి, లక్ష్మి, సౌజన్యవతి ఏముంటాయి అన్నీ అవి పెట్టుకొని, ఆమె నేను పేరు పెట్టను మళ్ళా డాక్టర్ అని ఆమె కూడా పెట్టేశారు అనుకోండి. ఇప్పుడు ఇద్దరు ఎవరెక్కువ? నువ్వు డాక్టర్వే, నేను డాక్టర్నే. నువ్వు పంటి డాక్టర్ అయితే నేను కంటి డాక్టర్ ఏంటంటే అంటుంది ఆమె. కాబట్టి ఈక్వలెసన్స్ ఇక్కడ ఉండొచ్చు. కొన్ని పెళ్లి కోటలు ఉంటుంది, పెళ్లి కుమారుడు డాక్టర్ సిసే సో అని డాష్ అని పేరు వస్తుంది, వెనక BA అని ఉంటుంది. తర్వాత కింద చిరంజీవి, సౌభాగ్యవతి, సిసి సౌ ఏదో చెప్పి
పేరు చెప్పి ఆమె ఎంఎస్సి బిఎడ్ అని, వీడేమి బిఏ, ఆమె ఎంఎస్సి బిఎడ్. అరే వీడు తక్కువే కదా అనుకుంటా చూసినప్పుడు ఎడ్యుకేషన్. ఈ భూమి మీద ఈ వేరియేషన్స్ ఉండొచ్చు. పెండ్లి కుమారుడు కర్రిగా ఉండి పెండ్లి కుమార్తె తెల్ల పాలనొగరలా కూడా ఉండొచ్చు. అదే పెండ్లి కుమారుడు తెల్లగా ఉండి పెండ్లి కుమార్తె బొగ్గులాగా ఉండొచ్చు. నడిచిపోతే ఏం కాదు, ఏం కాదు. పెండ్లి కుమారుడు ఇంత దుబ్బ ఉండి అనిల్ అంబానీ కుమారుడిలాగా, పెండ్లి కుమార్తె చక్కని చొక్కలాగా ఉండొచ్చు, అయినా నడిచిపోద్ది, వాళ్ళ ఇష్టం. సంగమా వినండి వినండి వినండి. వధువు అనే ఈ సంఘ వధువు అనగా నీవు నేను, మనం ఎలాగున్నా చేసుకోవడానికి ఆయన సిద్ధం లేడు. వినండి, నా మాట వినండి, నన్ను చూడండి. మనం ఎలాగైనా సరే పర్లేదులే, భూమి మీద నల్లోని తెల్లోళ్ళు చేసుకుని, తెల్లోళ్ళు నల్లోళ్ళు చేసుకుని, ఉన్నవాళ్ళు లేనోళ్ళు చేసుకున్నారు, గిట్లా 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 ఉన్నా లేని వద్దులే, ఎక్కువ చదువున్న వాళ్ళు లేనోళ్ళు చేసుకున్నారు, ఇట్లా అని ఈ వేరియేషన్స్ని బట్టి పెళ్లి సంబంధాలు మీరు కొనసాగించవచ్చేమో, అడ్జస్ట్ అయిపోవచ్చేమో, ఏదో ఒక ఆశపడి ఆమెను చేసుకోవచ్చేమో, అబ్బాయిని నువ్వు చేసుకోవచ్చేమో. కానీ ఈ వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్పినటువంటి ఈ వివాహంలో వరుడు యేసు ప్రభువారు, వధువు ఆయన రక్తము చేత విమోచించబడిన సంఘము అనగా నీవే. వింటున్నారా? అది నీవే ప్రియబిడ్డ, సహోదరుడా, అది నీవే. వింటున్నారా? ఆయన రాజీ పడడు. ఒకప్పుడు మనం పాపులం, ఒకప్పుడు మనం దూరస్తులం, ఒకప్పుడు అన్యాయస్తులం. నిష్కలంకమైన రక్తము చేత ఆయన మనల్ని శుద్ధి చేసి మనల్ని కొనుక్కొని ఆయన పరిశుద్ధపరిచాడు ఈరోజు. కనుక ఆయనకు సరిపోయినట్లుగా ఆయన స్వభావంలోనికి మనము మార్పు చెందాలి. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎత్తబడినప్పుడు నిన్ను తన వధువుగా తన రాజ్యంలో పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. పెళ్లి సంబంధాలకు వెళ్ళిన తర్వాత అబ్బాయిని చూసినాక అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయని అడుగుతాం. అడిగితే అడగమా? ఏం లేదండి, రోజు ఒక ఫుల్లే తాగుతాడు, అంతకంటే ఎక్కువ తాగడం అని చెప్పారు అనుకోండి. అట్లా అంతేనా? ఫుల్లేనా? మా అమ్మాయి 2 ఫుల్ తాగుతుంది అంటే వీడు చేసుకుంటాడా? వీడు చేసుకోడు, ఆడే తాగుపోతాడు, ఆడ ఒక ఫుల్ ఎత్తేసేవాడు. అదేం పెద్ద ఇబ్బంది కదండి మాకు, అతను ఫుల్లే కదా, మా అమ్మాయి 2 ఫుల్లు తాగుతుంది అంటే వీడు ఒప్పుకుంటాడా? తాగుపోతాడో ఒప్పుకోడు. ఓరు నాయన, ఈమె నాకంటే మించింది ఉందరా బాబు, అంతేనమ్మా? ఇంకా ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయని ఇంకో సంబంధంకి వెళ్ళారు. అదే ఏమి చెడ్డ అలవాట్లు లేవు కానండి, రోజుకు పెట్టి సిగరెట్లు కాలుస్తుంది. ఎవరు? పెళ్ళి కూతురు. చుట్టూ కూడా కలుస్తుందండి. అప్పుడప్పుడు బీడీలు, ఏమి లేకపోతే బీడీలు కూడా తాగేసి నవలేసి ఒకదాన్ని తాగేస్తూ ఉంటుందండి, పీల్చేస్తూ ఉంటుంది. అది పెద్ద విషయం ఏం కాదు. అప్పుడప్పుడు కైని కూడా వేసుకుంటుంది. ఇంకా ఏ పేర్లు ఉంటాయి వాటికి, ఇలా కొట్టి ఊదుకొని వేసుకుంటారు కదా, ఏమంటారు అవి? ఏమో సున్నం. ఓ వధువా, సున్నం తినే వధువా, ఏడున్నావు నువ్వు? నేను దేవుడు తీసుకుపోడు. పొగాకు సున్నం కలుపుకొని చుట్టుకొని మింగేసే వధువులారా. ఆయన పరిశుద్ధుడండి, నిష్కలమస్యుడు, అయిన కల్మషము లేనివాడు. ఆయన మాటలలో ప్రాబ్లం లేదు, ఆయన ఆలోచనలో కలంకం లేదు, ఆయన మనసులోనే పరిశుద్ధత తప్ప అపవిత్రత లేదు. ఇట్లాంటి పరిశుద్ధుడైన దేవుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి నిన్ను ఆయన చేర్చుకోడు. కనుక ఆయన ముందే ఒక ఉత్తరం రాశాడు అనమాట పెళ్లి సంబంధం కొరకు. సపోజ్ అనుకుందాం, ప్రశాంత్ గారి పెళ్లి సంబంధం కొరకు పలానా ఊరిలో, ఏదో ఊరు చెప్పాలంటే నిజంగా ఆ ఊరు పోతాడు వీడు మంచోడు కాదు. ఏదో ఊరు, ఏదో ఎక్స్ అనే ఊరికి పలానా సంబంధం చూశానని వాళ్ళ అమ్మ వాళ్ళ మామ వాళ్ళందరూ కలిసి అనుకుంటారు. వీడు సరే అడ్రస్ కనుక్కొని ఒక ఉత్తరం రాశాడంట. ఏమని రాశాడు? ఇదిగో, మనం ముందుగానే రాజీ పడిపోదాం, నేను చదువుకోలేదు, నా పరిస్థితి ఇది, కాబట్టి నేను సంపాదించను, ఎప్పుడు తిరుగుతూ ఉంటాను, నువ్వు ఎలా తిరిగినా నాకేం ప్రాబ్లం లేదు, కంట్రోల్ బియ్యం దొరుకుతాయి,
నెల నెల ఇన్ని కిలోలని కంట్రోల్ బియ్యం వస్తాయి. అట్టా ఇట్టా పోయి టమాటా తెచ్చుకుంటే టమాటా సారు చేసేసుకోవచ్చు. ఆ టమాటా సారు మీకు కాయడం రాకపోతే కనుక పాలెంలో నిత్య ఉంది. టమాటా సారు అంటే కాయడం నేర్పుతుంది. పాలెంలో నిత్య అనే మా పాప ఉంది. ఆ పాప టమాటా సారు కాయడం నేర్పేస్తుంది. కాబట్టి ఈ విధంగా నీకు ఇష్టమైతే నన్ను చేసుకోవడానికి సిద్ధపడు అని రాశాడనుకో, ఏం చేద్దామ్మాయి? ఆహా! ఎంత గనుడున్నాడురా పాలెంలోని. మహాగనుడున్నాడు ఈడు. మళ్ళీ ఈడికి అడ్వైజర్‌కు నిత్య అనే అమ్మాయి అంట. దానికి అప్పటికి 9, 10 వయసు వస్తదేమో, లేకపోతే ఎంత తొందరగా చేసుకుంటావో నాకు సంబంధం లేదు. మరి 9 అన్నానంటే ఇప్పుడు 9 వేసుకొని వెళ్ళిపోయావు కదా సుమ. ఏమి చేత కాదు. సరే, 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 ఎవరో చేసుకోరు. అలా కాకుండా ఆ మహేష్ ఒక ఉత్తరం రాశాడు. ఎక్కడో ఒక అమ్మాయి ఉన్నది. అమ్మాయి, నేను తాగను, తాగే అలవాటు ఉంటే నేను పెళ్లి చేసుకోను. అమ్మాయి, ఇదిగో నేను ఇట్లా చేయను, ఇట్లా మాట్లాడను, ఇట్లా బ్రతకను. కాబట్టి ఇలా ఈ ఈ లక్షణాలు నీలో ఉంటే కనుక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకేం అవసరం లేదు, నువ్వు ఉంటే నాకు చాలు, నీతిమంతురాలుగా నువ్వు ఉంటే నాకు చాలని రాశాడనుకో, ఆ ఉత్తరం ఊరంతా వైరల్ అయిపోద్ది ప్రియులారా. అరే పాలెంలోనట మహేష్ అని ఒకడు ఉన్నాడట, లేదంటే రమేష్ అని ఒకడు ఉన్నాడట, లేదంటే ఇంకా ఒక పేరు భరత్ అని ఒకడు ఉన్నాడట అని నీ పేరుని బట్టి అతిశయిస్తారు. దేవాది దేవుడు ఒక ఉత్తరం రాస్తాడు సంఘానికి. వినండి, వినండి, వినండి. ఒక 5 క్వాలిటీస్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సంఘము నుండి. ఈ ఉత్తరంలో మాత్రం అవే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంతట్లో చూసినప్పుడు తన వధువుగా ఉండవలసిన ఆమెకి ఎన్ని లక్షణాలు ఉండాలో ఆయన ముందుగానే తెలియజేస్తాడు. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. ఏమని రాశాడు? ఇట్లాంటి వధువు నాకు కావాలి, ఎందుకంటే ఘనమైన వివాహమును నేను పరలోకము నుండి వచ్చి భూమి మీద నిన్ను చేసుకుని పోవాలా. కనుక వధువు సంఘమా, రక్షింపబడిన పిల్లలారా, ఇదిగో రక్షింపబడి బాప్తీసం తీసుకొని సిద్ధపడిన మీకందరికీ నేను ఒక ఉత్తరం రాస్తున్నాను. ఏంటంటే, నాకు ఇలాంటి వధువు కావాలి. ఎలాంటి వధువు కావాలి? ఈ లక్షణాలు, 5 లక్షణాలు ఉన్న వధువు నాకు కావాలి. అలాంటి వారిని నేను వివాహం చేసుకొని పరలోకం తీసుకుపోతాను. ఈ లక్షణాలు లేకపోతే కనుక సరి చేసుకోండి, మీరు సరి చేసుకోకపోతే కనుక నీకు నాకు సంబంధం లేదు. ఇది ఉత్తరం. మొట్టమొదట క్వాలిటీ ఏం చెప్తాడంటే 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చేస్తున్నావు? 13వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు ఎవరైనా చదవగలరా? ఎస్, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆయనకి ఎలాంటి ప్రేమ కావాలంట? సహోదరులను ప్రేమించే విషయంలో నువ్వు నిలకడగా ఉండాలి. అమలారా వినండి, ఈ ప్రేమ చాలాసార్లు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది చాలామంది జీవితాల్లో. మంచి భోజనం పెట్టినప్పుడు లేదంటే మంచిగా నువ్వు ఆశించింది ఇచ్చినప్పుడు, దేవుడండి ఈయన. నీకు అవసరమైనప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తే, అబ్బాబాబాబా దేవుడండి వీళ్ళు. ఎగ్జామ్లో నువ్వు నకలు కొట్టడానికి 2 నక్క చిట్టీలు నీకు ఇస్తే, అబ్బా కదా. స్టూడెంట్స్ మీకు ఎలా కనిపిస్తారు? వాళ్ళు చాలా గొప్పలుగా కనిపిస్తాడు. అంటే నీకు మేలు చేసినప్పుడు, నువ్వు ఆశించినట్లుగా నీకు ఎదుటోళ్ళు కనబడుతున్నప్పుడు, వాళ్ళు నీకు ఉపయోగకరంగా ఉంటున్నప్పుడు మనం ఇతర రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అబ్బాబాబా ఎంత మంచోళ్ళండి. ఎవరితో పోల్చేస్తారు? డైరెక్ట్గా దేవునితో పోల్చేస్తారు. అదే ప్రియులారా, ఏదైనా నీకు అనుకూలంగా ప్రవర్తించలేదు, ఎక్కడైనా తేడా కొట్టింది, చూడాలిక ఎంత ఘోరంగా ఉంటుందో మన ప్రేమ. భయంకరంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాం. నువ్వు 10 సంవత్సరాల క్రితం పెట్టిన దాన్ని కక్కించడానికి ఈరోజు ప్రయత్నం చేయగలవు. అంత టాలెంట్ని చూపించే వాళ్ళు ఉంటారు ఇక్కడ. అప్పుడేమో నీకు మేలుకరంగా ఉన్నప్పుడేమో ప్రేమ చూపించావు, దేవునితోనే సమానంగా పోల్చేసినావు. ఇప్పుడు నీకు అనుకూలంగా వారు నడవలేకపోయారు, వెంటనే వారిని ద్వేషిస్తావు. అంటే నీ ప్రేమలో ఏముంది? తేడా ఉంది, నిలవరంగా లేదు, స్టాండర్డ్గా లేదు, ఒకే విధంగా పోవట్లేదు.
నిన్ను ప్రేమించిన వారిని ఒక విధంగా ప్రేమిస్తున్నావు, నిన్ను ద్వేషించిన వారిని లేదా నిన్ను గద్దించిన వారిని మరొక విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నావు. అనగా నీ ప్రేమలో కలంకం ఉంది. కనుక ప్రభు చెప్తున్నారు, నేనేం కోరుకుంటున్నానంటే కలంకము లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ నిలవరముగా ఉండనియండి, ఎందుకంటే నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను. చెప్పలేదు దేవుని మహిమపడతామా? దేవుడు ఏమైతే చేశాడో తన వధువు, సంఘ వధువు అదే చేయాలని ఆయన విధానం పెట్టుకున్నాడు. ప్రియులారా, ఆయన దూషించిన వారిని ప్రేమించలేదమ్మా? అమ్మా, ఎన్నోసార్లు నిష్టానుసారంగా బ్రతికి ఏదన్నా ఒక రోగమో బలహీనత వచ్చినప్పుడు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు ఆయన కనికరించలేదా? ప్రేమించలేదా? హత్తుకోలేదా? ఆదరించలేదా? స్వస్థతనివ్వలేదా? మేలు చేయలేదా? ఇంతగా కృప చూపించిన దేవుణ్ణి ఆయన మనల్ని కోరుకునేది ఏంటంటే మీరు కూడా నా వలె ప్రేమించండి. ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము, మీరందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి, చిన్నపిల్లలతో సహితం మీ బైబిల్ని ఓపెన్ చేయండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ మనకి 8వ వచనంలో ఒక విషయాన్ని దేవాది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా, హలో, ఒకరినొకడు ప్రేమించుకోండి, ప్రేమ గలవారేండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటిమైన ప్రేమ గలవారై ఉండుడి. ఎంత పెద్ద మాట కనబడుతూ ఉంది. అక్కడేమో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? ప్రేమ అనేక పాపములుగా కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా మీరు ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రియులారా, ఒక్కసారి కొంచెం మీ జీవితంలో వెనకపోయి చూసుకోండి. ద్వేషించిన మీనోరే ప్రేమతో ఆదరించింది ఆ ఒక్క వ్యక్తినే. ఈ వ్యక్తిని ఒకప్పుడు ద్వేషించావు, అదే వ్యక్తిని మరో కాలం వచ్చినప్పుడు మరి ప్రేమించావు. వ్యక్తిని ప్రేమించావు, మళ్ళీ అదే వ్యక్తిని ద్వేషించావు. అంటే నీ ప్రేమలో నిలకడ తక్కువైపోయింది. హలో, సంఘము అనగా క్రీస్తు రక్తము చేత విమోచించబడిన నీ సహోదరులందరినీ, అందరి ఎడల నీవు ఇలాగా ఉండాలి. నీ వారినే నువ్వు ప్రేమించుకొని, నీకు ఇష్టమైన వారినే నువ్వు ప్రేమించి, ఆదరించి, ప్రేమించి, హత్తుకొని, ఒకవేళ నీకు నీ ఎడల ఒకవేళ తప్పుదము చేసిన వారినో, అన్యాయం చేసిన వారినో నువ్వు ద్వేషిస్తే కనుక నువ్వు దేవుని సంఘములో లేదా దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా నువ్వు అనర్హుడివి. మీలో కక్షలు క్రోధములు ఉన్నవని నేను ఇంటిని అంటాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో. ఏమన్నాయంట? కక్షలు క్రోధాలు ఉన్నాయంట మీలో, అది కూడా పరిశుద్ధులకి ఇది తగదు అంటాడు ఆయన. పరిశుద్ధులకి ఇది కుదరదు. ప్రియులారా, నువ్వు వరుడైన యేసు క్రీస్తుకి వధువు సంఘముగా ఉండాలంటే ఆయన క్షమించాడు. ఎవరిని క్షమించాడు ఆయన? ఆయనను దూషించిన వారిని సహితం క్షమించాడు ఆయన. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగని కనుక వీరిని క్షమించాడు. హలో, ఎంత పెద్ద మాట ఇది. సిలువలో కుడి ఎడమలో ఉన్న వారిద్దరు కూడా యేసుక్రీస్తుని దూషించారంట. కానీ కుడివైపున ఉన్నోడు కొద్దిసేపుకి రికవర్ అయ్యి, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, ఎస్ ఇప్పుడేరా, అబ్బాబా ఎరా ఇందాక ఏమంటివిరా అన్నాడా? అప్పుడు 3 సంవత్సరాల క్రితం మీరు మాకు చేసిన నష్టం మాకు తెలవది, మేము ఎట్లా క్షమిస్తాం? నీవు ప్రభువుని క్షమించరా, నువ్వు సంఘాన్ని క్షమించకపోతే, నీ సహోదరుని క్షమించలేకపోతే, వారిని నువ్వు ప్రేమించలేకపోతే నిన్ను ఆయన వధువు సంఘముగా చేసుకొని పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు. ఇది నిశ్చయం. మీకెవరికి భయం పుట్టట్లేదా? ఆయన ఎట్లనే చెప్తాడు, ఏదో మనసులో పెట్టి, నాకేం సంబంధం లేదు ప్రియులారా. నేను కాపరిని కనుక చక్కని మార్గంలో నడిపించడానికి కాపరి ఏ విధంగా తన మంద కొరకు ముందు వెనక పక్కన పరిగెడతాడో ఆ విధంగా చేసే పోరాటమే నాది. మార్పు నీ చేతిలో ఉంది, తీర్మానం నీ చేతిలో ఉంది. అలా చేయకపోతే కనుక ఖడ్గము సిద్ధంగా ఉంది. మహేష్,
రెడీగా ఉన్నాడు ఆయన. తీర్పులు సిద్ధంగా ఉన్నాయి. న్యాయాధిపతి ఒకటి నిలబడి ఉన్నాడు. నడుముకు కట్టు కట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని న్యాయాధిపతి న్యాయపు సింహాసనం మీద కూర్చోడానికి రాబోతున్నాడు. ఆ దినం వచ్చినప్పుడు ఏ శరీరీ తప్పించుకోవాలి. ఆ రోజు నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఆయన వినడ్డు. ఆయన నేను ఎందుకు క్షమించలేదంటే నాకు ఎంత అన్యాయం చేసి అందుకే క్షమించలేకపోయానయ్యా. హలో, నేను క్షమించాను కదని ప్రభు నిన్ను జాలితో చూస్తాడు. అప్పుడు నువ్వేమి సమాధానం చెప్పగలవు? కనుక ఇది అన్నిటికంటే ఏంటంట, అనేక దోషములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యం ఈ సహోదరుని ప్రేమించడం. ఈరోజు వరకు నువ్వు చాలా మీద ద్వేషం పెట్టుకొని, వాళ్ళు ఇక్కడుంటే నువ్వు అక్కడుండి, వాళ్ళు అక్కడుండి ఇక్కడుండి, వాళ్ళ గురించి ఎప్పుడు చెడ్డ మాటలు చెప్పుకుంటూ ద్వేషమును కడుపు నిండగా నింపుకొని, దేవానికి స్తోత్రం అంటే నీ ఆరాధన ప్రభుకొద్దు, నీవే వద్దు ఆయనకి. ఆ ఉత్తరంలో మొదట రాస్తుంది ఏంటంటే, నిలవరమైన ప్రేమన్న వధువు నాకు కావాలి. పాలెంలో ఉన్నదా? బేతనీ ప్రార్థనా మందిరం అని చెప్పబడినటువంటి ఈ చర్చ్ బిల్డింగ్లో ఆ వధువు ఉన్నదా? నీవున్నావా? ఆలోచన చేసుకో. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము, ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. 8వ వచనం చూసినట్లయితే, ఈ ప్రేమ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. ఏంటి ప్రేమ? దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ అంటేనే దేవుడు. ప్రియులారా, అంటే నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతే ద్వేషించుకుంటావంటే నీలో దేవునికి స్థానం లేదు. ఏ జాన్ బయట, దేవునికి స్థానం లేదు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమకు ప్రతిరూపమే దేవుడు. కనుక దేవుని ఆరాధిస్తున్న నీవు ప్రేమించలేకపోతే దేవుడే లేడు నీ దగ్గర. ఇక్కడ ఇంకా చూస్తే ప్రేమ లేనివాడు, ఇదే ఇందాక నుండి మొత్తుకున్నది నేను. యాకోబు గారు అక్కడ స్పష్టంగా వినబడుతుందా? ప్రేమ లేనివాడు దేవుణ్ణి తెలియదు. నీకు అసలు దేవుడే తెలవలేదు. అసలు దేవుడే తెలియకపోతే నిన్నెట్లా పెండ్లి చేసుకుంటాడు ఆయన? ఆయన దగ్గరికి నువ్వెట్లా పోగలవు? ఆ ఘనమైన వివాహంలో, పరలోక రాజ్యంలో, ఆ నిత్య మహిమకు గుర్తు ప్రియులారా, దానిలో నువ్వెలా ఉండగలవు? దేవుడే నీకు తెలవలేదు. చాలామందికి దేవుడు అర్థం కాలేదు. కనుక ఏది దేవుడు అని అనుకుంటున్నారో, ప్రజలు అనుకుంటున్నారో, లోకం అనుకుంటున్నారో అక్కడికి పోయి ఊగుతూనే ఉన్నారు, తాగుతూనే ఉన్నారు ప్రియులారా. అది వేరే విషయం. ప్రేమ లేకపోవడం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ గురించి వదిలే. నీ సంగతి ఏంటి? ఆ ప్రేమ నీకు లేకపోతే నీకు దేవుడే లేడు. దేవుడిని నువ్వు ఎరగలేదు, అసలు నీకు తెలవదు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటానికి గుర్తు ఏంటంటే, నిలవరమైన ప్రేమ సహోదరులేలా చూపించాలి. ఆయనను ప్రేమిస్తూనే ఉండడానికి రెండవ గుర్తు, ఆయనను ఆరాధిస్తూ ఉంటావు. సంగమా, ఆ ఉత్తరంలో ఆయన రాస్తూ, పాలెంలో ఉన్న బేతనీ సంఘ సభ్యులకు రాస్తూ, ప్రేమలో నిలకడగా ఉంటే కనుక నీవు నా వ్యక్తివి, లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు అంటా ఉన్నాడు. మీరేమంటారు? ఓ యేసు ప్రభువా, నీకు నాకు ఎప్పుడో కొరాజీనా అంటావా? నేను సీజనల్గా ప్రేమిస్తాను. నాకు ప్రేమించాలనుకున్నప్పుడు ప్రేమిస్తాను. నాకు బెనిఫిట్స్ ఉన్నప్పుడు ప్రేమిస్తాను. ఈరోజు ఒకవేళ 1000 రూపాయలు కూలి వస్తుందంటే నీకు నాకు కొరాజీనా? నీకు నాకు వేరు 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 కటీఫ్. నేను డబ్బుని ప్రేమిస్తున్నాను. నేను నా స్నేహితుల కొరకు నేను ఈరోజు టైం గడుపుతున్నాను. నీకు సమయం లేదు. నేను నా స్నేహితుల్ని ప్రేమిస్తున్నాను. ఈరోజు నేను దావూద్
విందును ప్రేమిస్తున్నాను. అక్కడ వినోదం ఉంది, విందు ఉంది. ఎంత దారుణం! ఇట్లాంటి వారు దేవునికి వద్దు. వివాహము అన్నిటిలో ఘనమైనది. నిష్కలంకులు దానిని నిష్కలంకం చేస్తే ఆ ఘనమైన వివాహ వ్యవస్థలో క్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని తీసుకొని పోయడానికి వచ్చినప్పుడు సంఘములో ఉన్న నీవు కల్మషంతో నింపబడి ఉంటే ఆ కల్మషానికి గుర్తు ఏంటంటే నీ ప్రేమలో నిలకడ లేకపోతే. ఈ సీజన్ వచ్చిన వాళ్ళు వచ్చే సీజన్ వస్తారా గుంపుకి? చెప్పలేదు. మంచి మాట చెప్పావు. గ్యారంటీ లేదు. ఎరా ఎందుకు మానేసేవారని ఎవరైనా అడిగితే నీళ్ళు నీళ్ళు పోసేస్తుందా మనిషి రుతమ్మ. పాపం ఎంత దగ్గరుండి వండుతావా అని మాకు తెలవది. నిజం ఏదో ఒకటి నింద నింద. ఎంత దారుణం! ఒకవేళ అదైనా నిజం కావచ్చేమో. కానీ దేవుడు చెప్తాను, నిన్ను నేను ప్రేమించాను కనుక నువ్వు సంఘాన్ని నీ సహోదరుని ప్రేమించాలి. ఎవరు సహోదరులు చెప్పండి? మనమే. మీరందరూ మనమందరం కలిసి ఆయన పెండ్లి కుమార్తెలుగా భూమి మీద సంఘముగా సహోదరులుగా ఉన్నాం. ప్రేమించవలసిన అవసరం ఉంది. నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం నీకు నేర్చుకోవాలి. నిలకడగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది ఆజ్ఞ. ఏంటంట ప్రేమించేవాడు? ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. హెబ్రీ పత్రికలోకి మనం రాగలిగినట్లయితే, ఇదే మనం ధ్యానిస్తున్న హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలను చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదువుతున్నారనుకుంటున్నా. మీరు చేసిన కార్యమును, హెబ్రీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేసిండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సంగమా, ఎంత పెద్ద మాట ఇది! వాళ్ళు ఎలాగైనా ఉండని, నీకెంత కీడైనా చేయని, నువ్వు ఉపకారం చేస్తూ ఉండు. ఇది సాధ్యమా? ఇది సాధ్యం, ఇది అవ్వదు అంటే కనుక నువ్వు పరలోకం కూడా వెళ్ళవు. అది నువ్వెంత కఠినంగా ఈ మాట చెప్పగలవు అంత కఠినంగా దేవుడు చెప్తాడు, నీకు నాకు పొత్తు లేదు. ఒకవేళ నువ్వు అలా చేస్తే నువ్వు చేసిన ఉపచారమునకు దేవుడు దాన్ని మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రేమ చూపుటలో ఆయన ఘనుడు. ఒక మాట ఈ ప్రేమ గురించి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలను చదువుతూ ఉన్నాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, ఇలా దేవుని వల్ల పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు, పుట్టనివాడు ఏం చేస్తాడు ఇక్కడ స్పష్టంగా చెప్తామన్నాడు. దేవుని మూలముగా పుట్టినట్లయితే కనుక నీతిని జరిగిస్తావు. దేవుని మూలముగా నువ్వు పుట్టకపోతే కనుక, నీలో సాతాను బీజం ఇంకా ఉంటే కనుక నువ్వు నీతిని జరిగించవు. నీ సహోదరుని ప్రేమించవు. సహోదరుని ప్రేమించట్లేదు అంటే నువ్వు దేవుని వల్ల పుట్టిన వ్యక్తివి కాదు అని అర్థం. పరిశీలన చేసుకోండి. ఎప్పుడైనా వివాహం చేసేటప్పుడు ప్రియులారా, మనుషులకే పెళ్లి చేస్తారు. మగపిల్లడికి ఆడపిల్లకి, అంతేనా? ఈ కుక్క చాలా మంచిదని ఒక అబ్బాయికి కుక్కని పెళ్లి చేస్తాడు ఎవరైనా? చేయరు కదా బిడ్డ. లేదంటే సింహం చేస్తారు ఎవరైనా? లేదు. వాటి జాతుల ప్రకారము ఆ కాంబినేషన్ దేవుడు ఇచ్చేసాడు. లేదు సింహాన్ని చేసుకుంటే నేను సింహానికి భర్తని అని అనుకున్నాడు అనుకో ఎవడన్నా. అది బాగోదు. అది
దేవుని ప్రేమించాలి, దేవుని సంబంధాలు ఇంత ఇదే కరెక్ట్. దేవుని ప్రేమించట్లేదు, బాగోదు, అది ఆయనకి నడవదు, ఆయనకి ఇష్టం లేదు. ఇట్లాంటి సహోదర ప్రేమ నిలవరంగా లేని వాళ్ళు, వరుడైన నేను నా వధువుగా పరలోక రాజ్యంలో నాతో ఉండడానికి తీసుకొని పోనని ఖచ్చితంగా రాస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. రెండవది ప్రియులారా, రెండవది ఏంటంటే 13వ అధ్యాయం ఎబ్రీ పత్రిక మనం చూసినట్టయితే ఆతిథ్యము చేయ మరవకుడి. ఏం చేయాలంట? చెప్పండి రాజు. ఏం మరవకూడదు? అటు వినలేదురా అని చూసుకోండి. పిల్లలారా వినండి. యాక్చువల్గా నేను చెప్తున్నా చూడండి, దేవుడిచ్చిన కండిషన్స్ని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారేమో అనుకుంటాను. అదే విధంగా దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా భూమి మీద ఆయనకి ఉన్నారు. దాంట్లో నీవు ఉండాలి. ఆతిథ్యము చేయడం మర్చిపోవద్దు. ప్రియులారా వినండి, మనకు ఒక నియమం ఉంది. దేవుని పేరుట ఎవరైనా మన ఇంటికి వస్తే గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా సరే మనకు ప్రతిఫలం దొరకక మానదు అని చెప్పారు కదా. అంటే లాస్ట్ నీళ్ళు అన్నది, ఈరోజైతే ఫిల్టర్ వాటర్ కొనుక్కుంటున్నావు, కానీ యేసుప్రభు చెప్పిన కాలంలో నదుల్లోకి బావిల్లోకి పోయి చేతుకు తెచ్చే నీళ్ళే ఫ్రీ. అంటే అవే, అంతకంటే ఫ్రీ ఇంకేమి ఉండకపోవచ్చు. మేబీ ఫ్రీ చాలా ఉండొచ్చు, కానీ నీళ్ళు కంటే ఫ్రీ ఏముండదు. యేసుప్రభు అన్నారు, కనీసం నీ ఇంటికి వస్తే ఎన్ని నీళ్ళు? గిన్నెడు అంటే తృప్తిగా అని అర్థం. గ్లాసుడు అంటే సాలకపోవచ్చేమో. గిన్నె అంటే ఇంచుమించు 1 లీటర్ పట్టే ఆ బోల్తో సమానం అని నేను అనుకుంటున్నాను. అన్ని నీళ్ళు ఇచ్చినా నీకు ప్రతిఫలం వస్తుంది అంట. ఇది నా ఆతిథ్యం అంటారు. ఎవరికి చేయాలంట ఈ ఆతిథ్యాన్ని? పాస్టర్కి ఒక్కడిగా? నో, ఇక్కడ చెప్పేది సేవకుని కొరకు మాట్లాడట్లేదు, సహోదరుల కొరకు చెప్తా ఉన్నాడు. ఆయన రక్తం చేత విమోచించబడిన విశ్వాసుల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన ఆయన పిల్లల కొరకు చెప్తూ ఉన్నాడు. నీవు చిన్నమావని ఎవరికి? ఈ ఆంటీకో, లేకపోతే ఆ అన్నకో, ఆ అంకుల్కో వారి సమస్యలు వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలంటమ్మా? హలో, ఆతిథ్యం చేయాలి. రోగులు వచ్చారు, పరామర్శించాలి. చాలామందికి వాళ్ళకి సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఎవ్వరికి ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వాళ్ళకి ఒక పాట ఉంటుంది ప్రియులారా. దేవునికి ఉన్న పాట వేరు, వీళ్ళ పాట వేరు. దేవుడికి పాట ఏమో ఇస్తాను అనేది ఆయన పాట అయితే, వీళ్ళ పాట ఏంటంటే ఇవ్వను లేదు. ఇంకా 2 ముక్కలు కలుపుతుంది వీళ్ళ పాటలో. ఎప్పుడు లేదు అంటూ ఉంటారు. ఆ లేదు అని చెప్పడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వారికి ఇవ్వడానికి ఇష్టం లేదు, దేవుని మనసు వాళ్ళకి ఇష్టం లేదు. ఇవ్వను అని చెప్పడం వెనక దాని కొరకు వాళ్ళు చాలా త్యాగం చేస్తారు, అబద్ధం ఆడుతారు అవసరమైతే. అది అబద్ధం ఎవరిదే? అబద్ధములకు తండ్రి ఎవడు? వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడు అని ఉంది. ప్రియులారా, ఎన్ని అబద్ధాలని ఆడతారు లేదు అని చెప్పడానికి. ఆతిథ్యం చేయాలి ఎవరికైనా, సహాయం చేయాలి ఎవరికైనా. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నన్ను చూడండి. తీస్తున్నావు మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ పిల్లలారా, అందరు రక్షింపడ్డవారే ఉన్నారు ఇక్కడ. అమ్మా, అందరూ రక్షింపడ్డవారే ఉన్నారా? లేదంటే ఏదో అలా మేము వేషం వేసుకున్నాం, ఏదో రావాలి కనుక నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకా అది కూడా ఏం చేస్తా చేసుకో అన్నట్లు ఉన్నారా ఎవరన్నా? నా కొరకు మీరు ఏం భక్తి చేయవసరం లేదు. నా కొరకు మీరు భక్తి చేయడం నేర్చుకొని నా మీద అలిగిపోతే కనుక ప్రియులారా, మీరు నిత్య జీవానికి దూరం. అది చాలా నష్టం. భూమి మీద ఉన్న నష్టములు, దానిని ఇంకా నష్టములను మనం కంపేర్ చేయలేం, పోల్చలేం. అంత గొప్ప నష్టం నీ జీవితంలో యేసు ప్రభు లేకపోవడం కంటే గొప్ప నష్టం ఎవరికి లేదు. అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే అయ్యో వాడు దౌర్భాగ్యుడు.
వాడికి ఏమీ ప్రయోజనం లేదు అంటుంది వాక్యం. సో ఇక్కడ ఏమంటాడంటే వీటన్నిటి విషయమే వాళ్ళు విచారిస్తారు. నీవైతే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి మీరేం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఆయన రాజ్యమును పెట్టింది. అది 6వ అధ్యాయము 31 వచ్చిన ఆ విషయం కనబడుతుంది. 25వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ చూద్దాం. 25వ అధ్యాయంలో మనకి 31వ వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ విచిత్రమైన సంఘటనని ప్రభువారు చెప్తారు. ఏంటి సంఘటన అంటే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. వినండి, దేవుని తీర్పు సమయం ఇది. అందరూ సమస్త జనములు కూడా ఆయన ఎదుట పోగు చేయబడతారు. సమస్త జనములు అన్నదాన్ని ఇక్కడ 2 గుంపులు చేస్తా ఉన్నాడు ఆయన. చదవండి. ఒక గుంపు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లనగా ఒక గుంపు మేకలు, ఒక గుంపు గొర్రెలుగా విభజించాడు. ఒక గుంపు మేకలుగాను ఒక గుంపు గొర్రెలుగాను విభజించాడు ఆయన. నా గొర్రెలు నా స్వరముని వినును అంటాడు. ఆయన విశ్వాసులను ఆ స్వభావము కలిగిన దానిగా ప్లాన్ చేసుకున్నాడని అర్థం. సో ఆయన విభజిస్తాడంట. విభజించి ఆయన ఏం చేస్తాడంట, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున అనగా అందుబాటులో, అనుకూలతగా, సామర్థ్యము కలిగి వారికి ఇచ్చుట అనే విషయానికి, లేదంటే మంచితనం అనే విషయానికి సాదృశ్యం. గొర్రెలను కుడివైపున పెడతాడు, మేకలను ఎడవైపున పెడతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పంచాయతీ వచ్చింది. ఇక్కడ గొర్రెలకి మేకలకి మధ్యలో యేసుప్రభు దగ్గర పంచాయతీ వచ్చింది. గొర్రెలకి మేకలు కూడా కాదు, మేకలకి యేసుప్రభుకి పంచాయతీ వచ్చింది. ఎవరి మేకలు? యేసుప్రభుని ఎరగని వారు. హలో, మీరు అన్యజనాంగంలో ఉండొచ్చు, మందిరములో కూడా ఉండొచ్చు, మందిరంలో కూడా ఉంటారు ప్రియులారా. యేసు ప్రభు పేరు పెట్టుకుని ఉంటారు, కానీ యేసు ప్రభువుని ఎరగని వారుగా ఉంటారు. యేసు ప్రభు గుణలక్షణాలని వారు వెంబడించరు, వాళ్ళకి రావు. మేకలే వీళ్ళు ఎప్పుడును ఉరుకుతూనే ఉంటారు ప్రియులారా, తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. వాటి స్వభావం అది. అనుకువ రానే రాదు ప్రియులారా. మేకకి అనుకోలేదు, దానికి మేత మేసేటప్పుడు అనుకోలేదు, ఒక చోట కట్టినప్పుడు అనుకోలేదు, దాన్ని కత్తిరించడానికి కొయ్యడానికి వచ్చినప్పుడు వాడి దగ్గర కూడా ఎగుతుంది. గొర్రె అయితే మౌనంగా, యేసు ప్రభు చెప్తారు, వద్దకు తేబడిన గొర్రె వలె యేసు ప్రభు మౌనంగా శిక్షించే వారి దగ్గర ఉండిపోయాడంట. ఈ స్వభావం వీళ్ళకి రాదు, వీళ్ళకి. సో ఈ 2 గుంపుల్ని అక్కడ పెట్టి ఉన్నతమైన విషయాలు చెప్తాడు. తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలు నిలబెట్టిన. అప్పుడు 34 వచ్చిందో, రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి వాట్ ఏ వండర్ఫుల్ మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది, నువ్వు పుట్టినప్పుడు కాదు సుమి, హలో, నువ్వు పుట్టినప్పుడు కాదు, లోకం పుట్టినప్పుడే నీవు నీ నీతిని బట్టి ఆయన ముందుగానే చూసి నువ్వు ఏ విధంగా నువ్వు అడ్జస్ట్ చేసేసుకుంటావో, నిన్ను నువ్వు ఎలా సరి చేసుకొని మౌనంగా మారిపోతావో అది ఆయన ఎరిగి ఉన్నాడు, ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. కనుక లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన 2 మంచి మాటలు కనబడతాయి. ఒకటి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టిన మొదకు సిద్ధపడిన రాజ్యము స్వతంత్రించుకున్నది. మరి ఈ గొర్రెల్ని మేకల్ని ఏమంటున్నాడు చూడండి 41లో, అప్పుడు ఎడమ వైపున ఉండి వారిని చూసి ఇందాకేమన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులా అన్నాడు. ఇక్కడేమన్నాడు, శపించబడిన వారులారా. పిల్లలారా వినండి వినండి వినండి,
నా మాట జాగ్రత్తగా వినండి. దేవుని మందిరంలోనే ఉండి యేసు క్రీస్తు స్వభావం నీకు ఇంకా రాకపోతే నువ్వు శపించబడ్డావు. నీ కొరకు ఏముంది చెప్తున్నాడు ఆయన. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి, అక్కడ ఎక్కడికి వెళ్ళమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యంలోకి వెళ్ళండి అన్నాడు. ఇక్కడేమన్నాడు? వీళ్ళనే నిత్యగ్నిలోనికి వెళ్ళిపోండి. సంగమా, మీకు సూటి ప్రశ్న. ఈరోజే ప్రభు వచ్చిన, ఈరోజే మనం మరణమైన, నీవు ఈ బ్రతుకుని ఇలాగే ఉంచుకొని ఆతిథ్యము చేయడం అనేది నీకు ఇష్టం లేదు, ప్రేమ నిలకడకుండా నీకు ఇష్టం లేదు, ఇలాగే ఉంటే నువ్వు పోతే లేదా ఆయన వస్తే ఎక్కడుంటావు? నిన్ను నువ్వు మోసం చేసుకొని పరలోకం పోతానన్న చేయొత్తునంటే, నిన్ను నువ్వు మోసం చేసుకొని నేను పరలోకం పోతానని నువ్వు చేయొత్తున్నంత మాత్రాన అది ఇంకో అబద్ధమవుతుంది. నేను ఇంకొక అడిగి వెనక గుంజుకొస్తా తప్ప దేవుని వద్దకు మాత్రం పోలేవు. ఎందుకు ఇంత మాట అన్నాడంటే, ఎందుకు ఇక్కడ ఆతిథ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఎందుకు మమ్మల్ని ఎందుకు నిత్యాగ్నిలోకి పంపించేస్తున్నావు? నేను అడుగుతుంటే వాళ్ళు అన్నారు, ఎందుకు ప్రభా, మేము అంత గొప్ప కార్యం మేము ఏం చేస్తామయ్యా, మమ్మల్ని అక్కడ ఎట్లా పెడతాం, పరలోకం అయ్యా, మేము దీనులమయ్యా, ఇట్లా. లేదు లేదు. ఏమంటాడు? మీరు 35వ వచనం, నేను ఆకలి గొంటిని నాకు భోజనం పెట్టారు. 35వ వచనంలో. 42వ వచనంలో, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు. ఆతిథ్యము, ఆతిథ్యం ప్రియులారా. నేను అంటున్నాడు ఆయన, నేను దప్పికొంటిని మీరు నీళ్ళు ఇచ్చారు, దప్పికొంటిని మీరు నీళ్ళు ఇవ్వలేదు. నేను వస్త్రహీనుడు వచ్చి నాకు వస్త్రం ఇచ్చారు. వీళ్ళతో అంటున్నాడు, నేను వచ్చాను కానీ మీరు ఇవ్వలేదు. మీకు మీ బతుకు మీకా చాలు, అవసరమైతే ఇతరులు కూడా దోసుకుని పోతారు మీరంతే. దుర్మార్గులు మీరు. ఎవరైనా అట్లాంటి దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ? అందరినీ దోషేసుకోవడమే. నువ్వు ఇచ్చుట తర్వాత సంగతి ప్రియులారా. బాగుందా? బాగుంది ప్రియులారా. ఈ వాక్యం అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా బిడ్డ? అమ్మ మరేమ్మా చెప్పు బిడ్డ. ఎవరెళ్ళు? ఒక ప్రత్యేకమైన జాతి అది ఎక్కడైనా ఉందా? సంఘము. అమ్మ అర్థమవుతుందా? సంఘము. నీ 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 ఎదుటి వారు, సంఘములో ఉన్నవారు ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించకపోతే ఇట్లాంటి పెళ్లి కూతురు నాకు వద్దు. నేను ఉదాహరణగా చెప్తున్నాను. అన్నీ బాగానే జరిగి పెళ్ళి అయిపోయింది. ఒకటికి ప్రదీప్ అనుకుందాం, అయిపోయింది. ప్రదీప్ దగ్గరికి ఆయన భార్య వచ్చి, ఏమండి ప్రదీప్ గారు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను అందుకే ఈ వాక్యం చెప్పే ముందు అది చెప్పేశాను. చాలా ఇష్టం, నీ కొరకు నేను ఏమైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా, ఎంతైనా ఓర్చుకుంటా. కానీ ఇవన్నీ నేను చేయాలంటే ఒక కండిషన్. నా కొరకు ఎంత చేస్తానన్నావు, నీ కండిషన్ నేను చెప్పానంట. మీ అమ్మ, మీ నాయన, మీ అక్క, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ అన్న ఎవరన్నా మన ఇంటి గుమ్మం తొక్కకూడదు. ఏమంటా ప్రదీప్? వెరీ గుడ్, సరే నేను నీకు, నువ్వు నాకు, నువ్వు లేక నేను ఉండలేను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సినిమా టైటిల్ అని చెప్పేసి అమ్మాయి తీసుకుంటావా? అరే అట్లా కాదమ్మా, వాళ్ళు లేకపోతే నేను ఎవరిని అని అనగలవా? నువ్వు చెప్పు, నువ్వేమంటావు? ఎవరేమైతే నాకెందుకు, నువ్వు నాకుంటే చాలు. ఒకవేళ ఇలాగ మీ పిల్లలంటే మీకు ఎట్లుంటుంది? నీ సహోదరులను నీవు ప్రేమించకపోయినా, ఆతిథ్యం చేయకపోయినా, యేసుప్రభు కూడా చెప్తాను, నువ్వు నాకు వద్దు. నన్ను నీతో పాటు శాశ్వత రాజ్యంలో నేను ఉంచుకోలేనని చెప్తాడు. సంఘమా, ఇది నీకు హెచ్చరిక. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. జ్ఞాపకం చేసుకోమని ఒక మాట చెప్తూ ఉంటాడు. ఎవరిని?
మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. బంధకాలు. ఓ యవనస్తుడా, ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటావా బంధకాలు ఉన్న వారిని? ఈ బంధకాల్లో ఉన్నారని జ్ఞాపకం చేసుకోవడాన్ని నేను 2 రకాలుగా వర్ణిస్తాను. ఒకటి, శరీర సంబంధమైన సమస్యల్లో ఉన్నవారు. రెండోది, ఆత్మీయమైన దిగజారుడికి వచ్చిన వారు. ఇంకో ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే ఇది సంఘం గురించే. సంఘము వెలుపల చూస్తే పాపముతో బంధించబడిన వారు. జయప్రకాష్. పాపముతో బంధించబడిన వారు. వినండి. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, శరీర సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఏదో తప్పు ఒప్పో చేసు పొరపాటు జరుగు లేదా అన్యాయంగానో ఇరికించబడి కోర్టుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళిన వాళ్ళని బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అట్లాంటి సందర్భాలు మీకు తగలలేదేమో, నాకు చాలా తెలుసు. ఒకడు జైల్లోకి వెళ్ళిపోయాడు, ఏదో తప్పు చేశాడో లేదండి అదే రుజువు అవ్వలేదు, ఇంకా పాపం నేరస్తుడిగా నిరూపించబడ్డాడు, పెట్టాడు. ఇంకా కోర్టు చూసుకుంటుంది అన్యాయస్తుడో లేదంటే న్యాయస్తుడు అని చెప్పి, ఏదో అన్యాయస్తుడు శిక్ష, న్యాయస్తుడైతే విడుదల. కానీ వీడు జైల్లో ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకురావడానికి బెయిల్ కావాలి, పూసీకత్తు జామీను కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే, నీ ఇంటి కాగితాలు, నీ పొలం కాగితాలు పెట్టాలి. నేను లేదా నన్ను వీడు విడుదల చేయడానికి పండుగడు రావాలంటే కోర్టు అడుగుతుంది, పండు మీ ఇంటి కాగితాలు, పొలం కాగితాలు, లేకపోతే దానికి తగింది ఏదో చెప్తారు. అవి తీసుకెళ్ళి ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వెళ్ళి పెట్టి, ఈ వ్యక్తికి పూసీకత్తు నేను ఉంటున్నాను, ఈ వ్యక్తి ఒకవేళ మళ్ళీ తప్పించుకొని పారిపోతే నా ఆస్తి మీరు జప్తు చేసుకోండి అని అర్థం. చాలా విచిత్రమైన సంఘటన జరుగుతుందండి. కోర్టుల దగ్గర కొందరు పనికిమాలోళ్ళు ఉంటారు. నేను కరెక్ట్గా చెప్పాను, మీరు అన్నది కరెక్టే. ఎవరుంటారు? కోర్టుల దగ్గర కొందరు పనికిమాలి బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ ఏం లేదు, పొద్దుగాల చక్కగా తయారయ్యి వెళ్తారు. ఒకడు ఇబ్బందిలో ఉన్నాడు, వాడి కొరకు సాక్ష్యం చెప్పాలి, తప్పుడు సాక్ష్యాలకు వెళ్ళి వాడుతూ ఉంటారు. నేను ఆ దినాన వాడు వచ్చి వాడిని కొడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నానయ్యా, ఆ మెట్ల దగ్గర ఆ సంఘటన ఎక్కడ జరిగింది, గుడి మెట్ల దగ్గర జరిగింది అనుకో, ఆ మెట్ల దగ్గర నేను అడుక్కుంటున్నానయ్యా అని అడుక్కుండి యాసం వేసుకుని వెళ్తాడు వీడు. బతుకు తెరువు బాగా కడుక్కుంటున్నాను సారు, అదిగో వాడు వచ్చి వీడిని కొట్టేశాడు, చంపేశాడు, నేను చూశానయ్యా, నిజమేనయ్యా అంటాను. యాక్చువల్గా అది ఆ ఊరు కాదు, ఆ మెట్ల దగ్గర అడుక్కుండేవాడు కాదు, అడుక్కుండేవాడే కాదు. వీడు ఎందుకు వెళ్తాడు? వీడికి డబ్బు కావాలి, ఎవడు నష్టపోయినా పర్వాలేదు వాడికి. మీకు సంగతి తెలుసో లేదో నాకు తెలియదు, చెప్తున్నా అర్థం చేసుకోండి. కనుక లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయానికి మార్చేసే తప్పుడు వాళ్ళు ఉంటారు అక్కడ. ఎక్కువగా ఏదే జరుగుతుంది. ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అడగని చెప్తారు, అడ్వకేట్ కూడా వాళ్ళని పెట్టుకుంటారు. నేను న్యాయ వ్యవస్థను కించపరచట్లేదు, అక్కడ జరుగుతున్న ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను. అంత ఇలాగ జరుగుతుందని కూడా కాదు, గమనించాలి. వినండి. ఏం చేశారు? ఎంత అన్యాయం ఇది! డబ్బు తీసుకొని జామీన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇబ్బందులు ఉన్నారండి, విడిపించాలి. అయ్యో, నాతో కలిసి సహవాసం చేసినోడే ఏం పొరపాటు చేశాడో, అబద్ధం ఆడాడో, ఏమో అన్యాయం చేశాడో తర్వాత సంగతి, చట్టం తన పని చేసుకొని ముందు అతన్ని తీసుకొద్దాం అని జాలి కలిగి వెళ్ళి తన ఆస్తిని పూసీకత్తు పెట్టి జామీను పెట్టి విడిపించుకొని రావడమునకు యేసు ప్రభు వారు నిన్ను ప్రోత్సహిస్తున్న అట్లాంటి వాళ్ళు నాకు కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఉంటారా మీరు అలాగా? హాస్పిటల్లో పడ్డాడు ఒకడు, మన సహోదరుడే, ఒక సహోదరి హాస్పిటల్లో పడ్డారు అనుకొని, అది ఏదో చిన్న బలహీనతని పోయారు, వాళ్ళ దగ్గర పైసలు లేవు, ట్రీట్మెంట్ చేయండి సార్, మా వాళ్ళు తెస్తారన్నారు, వాళ్ళు చేస్తున్నారు, పైసలు కావాలి, పైసలు లేవు, నీకు తెలుసా సంగతి? సరే ప్రార్థన చేద్దాం, దేవుడు చాలా గొప్పవాడు. ఏంది? నువ్వు చెప్పినందుకు గొప్పవాడు ఆయన, నువ్వు చెప్పకపోయినా గొప్పవాడు ఆయన.
ఆయన గొప్పతనం నీలోనికి రావడము ఆయన కోరుకుంటున్నాడు. అంతే తప్ప దేవుడు మహో అబ్బా ఆశ్చర్య కార్యాలు చేస్తాడులే అబ్బా. ఏం చేస్తాడు? నువ్వు చెప్పొద్దబ్బా. ఆల్రెడీ ఆయన స్వభావమే అది. నువ్వు మారాలట్లా. ఎస్. అట్లనా చెల్లె? ఇట్లా అయిందా? అన్నకి ఇట్లా అయిందా? లేదంటే చెల్లికి ఇట్లా అయిందన్నా? సరే ఏమని చేద్దాం, మేమున్నాం ఏం కాదు. వచ్చి నీకు సాధ్యమైనంత నీవు బంధింపబడినట్లుగా, అదే నీ కొడుకు, నీ కుమార్తె, నీ యజమానుడు, నీ భార్య ఎవరోకుంటే నువ్వు ఏమి తిప్పలబడి పోయి విడిపించుకొని ఆ డబ్బు ఎక్కడో చోట అప్పో సప్పో చేసి తీసుకొని పోయి వాళ్ళని విడిపించుకొని తీసుకొస్తావో అలాగా నీ ఇది కష్టం సార్, ఇంకా నువ్వు ముగింపు ప్రార్థన చేయి అంటారా ఎవరైనా? చేసేనా? మీ కుడి చేతిని పైకి చూపించండి. మీరు చాలా మంచోళ్ళగా ఉన్నారు. మంచోళ్ళైనా కావాలి, తెలివైన కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. మీ తెలివి తేటలతో దేవుని మీరేమీ సంతోషపెట్టలేరు. మీ మంచితనంతో మాత్రమే చేయగలరు. అలా ఎప్పుడన్నా చేసిన అనుభవాలు ఉన్నాయమ్మా మీకు? ఎవరికైనా పోయారా? మీకు శక్తికి మించి ఇచ్చి ముందు రాని అబ్బా మీకు బాగుంటే ఇద్దరు కానీ లేకపోతే ఏమో వద్దులే అని ఒక 10,000, 20,000, 30,000 ఎక్కువ తక్కువ లక్ష అవుతుందరా ప్రశాంత్? అవుదా? ఇలాంటి వధువు నాకు వద్దు. వాళ్ళోళ్ళు అయితే ఓ రేంజ్, మిగతాలైతే పోతాం. మనకి వాడు చేసింది వాడు కర్మ. ఏంది తీర్పు? న్యాయాధిపతి అయిపోతావు నువ్వు ఇప్పుడే. వాడు కర్మ అంతే. అవునా? అప్పుల పాలైపోయారు, దీనస్థితిలో ఉన్నారు, రోగులు అయిపోయారు, హాస్పిటల్లో పడి ఉన్నారు, అనుకున్న పరిస్థితులతో కష్టంలో ఉన్నారు. నువ్వేం చేయాలి? ప్రభు చెప్తా, ఇట్లాంటి వాళ్ళు నాకు కావాలి, వాళ్ళని జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా. ఇదే హెబ్రీ పత్రిక 10:34లో దీని కొనసాగింపు చెప్తూ ఉంటాడు. 2 పేజీలు వెనక్కి తీస్తే దొరికిద్ది. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకున్నారంట వాళ్ళు. ఎవరు? ఇది జరగని సంగతులు ఏమి ప్రభు చెప్పట్లేదు. తన ప్రాణమును ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు నీ కొరకు, నీ ఆస్తి కోల్పోవడానికి సహాయం చేయడానికి. చాలామంది అంటారు అబద్ధికులు. చెప్పాను కదా, మా దగ్గర ఏముందబ్బా, ఉండదు. అలాగని నీ నీ ఇంటి వారు ఎవరైనా చూస్తే అయితే ఇబ్బంది అయితే వదిలేస్తావా? ఉన్నాయి మా దగ్గర ఏముందబ్బా అంటావా? నీ విషయంలో ఎలా ఫీల్ అవుతావో, నీ సహోదరుల విషయంలో ఎలా ఫీల్ అవుతేనే నీవు నాకు కావాలి, ఇట్లాంటి వాళ్ళని నేను పరలోకంలో పెట్టుకుంటానంటాడు. నాలుగవది ఏంటంట? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై ఉన్నారా? ఎందుకు మార్చేస్తున్నారు? అదే టాపిక్ చెప్తున్నాను నేను. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి పొంది ఉన్న జీవరాశులు, తృప్తి లేని జీవరాశులు ఉన్నాయి భూమి మీద. మేక పొద్దుగాల ఇప్పటి దగ్గర నుండి రాత్రి తోలుకెళ్ళే వరకు అది ఇక్కడ కొరక కొరుకుతూనే ఉంటుంది. అది ఎంత తిన్నది కడుపు నిండదో ఏందో కథ నాకు చాలే. లేకపోతే దాని జీర్ణ వ్యవస్థ అంత స్ట్రాంగ్ ఉంటుంది, అప్పుడప్పుడు అరిగిపోయి బలం వచ్చేస్తుంది, నాకు తెలియదు. ఈ గొర్రె అనుకోండి కడుపు నిండగా తిని మచ్చిగా పడుకుంటుంది, అంతే కథ తేడపోదు. తృప్తి లేనివి చాలా ఉన్నాయంట. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. తృప్తి లేని జీవులు చాలా ఉన్నాయంట సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. చదవండి ప్రియులారా మీరు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే తృప్తి పొంది కలిగిన దాంతో తృప్తి పొంది ఉన్నాడు. తృప్తి లేని వాడు ఏం చేస్తాడు? గత వారం కూడా చెప్పినాను. తృప్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? దోసుకుంటారు, మోసం చేస్తారు,
అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు, ముంచుతారు. మన లాంగ్వేజ్లో ఏం చేస్తారు చెప్పండి అబ్బా? పక్కోడిని ముంచుతారండి, అన్యాయం చేసేస్తారండి. ఎవరినైనా ముంచావా అయ్యా? ముంచినోడికి గుర్తుంటాడంట, మునిగిపోయినోడికి గుర్తుంటుందంట. ముంచినోడికి గుర్తుండదు, తీసుకుంటాడు ముంచుతాడు, ఈడు హాయిగా మర్చిపోతాడు. ఈడికేంది, ఇంకొకటి ముంచుతాడు పోయి. ఈడికి ముంచుడే ఈడి కథ. అదో విచిత్రమైన అగ్నిబాప్తిష్టం వాడికి. అది మునిగిపోయినాడు కాలిపోతూ ఉంటాడు, వీడు మాత్రం ముంచి చల్లగా వస్తుంటాడు అంతే. ముంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభువుకి నువ్వు వద్దు. అర్థమైందా? యేసు ప్రభు పరలోకం అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అబ్బా మీరు. చక్కగా నేను చెప్తున్నాను, చక్కని ఆహ్వానం చెప్తున్నాను. లోనికి రావడానికి కాదు, బయటకు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు మీరు, మార్పు చెందడానికి. అయ్యో నేను చాలామందిని ముంచాను, చాలామందిని అన్యాయం చేశాను, మాటిచ్చి తప్పిపోయాను, వాగ్దానం చేసి మరిచిపోయాను, ముంచేశాను, చాలా నష్టం కలిగించి ముంచేసిన వాళ్ళని. సారీ ప్రభువా, ఇంత సంపాదించి నరకానికి పోయే కంటే నేను దాన్ని రికవర్ చేసేస్తాను. ధనవంతుడు ఏమంటాడు, జక్కా ఏమంటున్నాడు యేసు ప్రభుతో? నేను ఎవని యొద్ద అయినను అన్యాయంగా ఏదైనా నువ్వు పుచ్చుకుంటే అతనికి ఎన్ని వంతులు ఇస్తాడంట? 4 వంతులు ఇస్తా ఎక్స్ట్రా. ఒక 100 రూపాయలు అన్యాయంగా ముంచేసాడు ఎవడన్నా, ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 4 నూరులు ఇవ్వాలి. 4 వంతులు అంటే 4 నూరులేనా? ఇది కలిపి 500 ఇవ్వాలో నాకు సరిగ్గా క్లారిటీ లేదు, కానీ ఇచ్చేసేయాలి. ఎవరైనా ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు? ఓ ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదని ప్రభువారు సంతోషంతో చెప్పారు. నీకు రక్షణ లేదు, సంగతి గుర్తుంచుకో. దేవుని కుమారుడిగా నువ్వు చేర్చబడలేదు, గుర్తించు. కుమార్తెగా, దేవుని వధువు సంఘంగా నువ్వు ఉండలేవు, జాగ్రత్త. తృప్తి లేని వాళ్ళు మోసగాళ్ళుగా ఉంటారు, అన్యాయస్తులుగా ఉంటారు, దుర్మార్గులుగా ఉంటారు, దోసుకునే వారిగా ఉంటారు. తృప్తి లేని వారు ప్రియులారా మరీ విశేషంగా దరిద్రులు అయిపోతారు ప్రియులారా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దాన్ని నమ్ముకొని కొందరు తాము పొడుచుకున్నారని కూడా వాక్యం యాకోబు పత్రికలో చెప్తా ఉంది. సారీ దేవుని బిడ్డలారా, గమనించండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. క్రీస్తు కృపాసనకు వచ్చి నిబంధన చేసుకోండి, లేదంటే తీర్పు నీ కొరకు ఉంది, ఆయన నిన్ను చేర్చుకోడు. చివరిగా 6వ వచనం, అని అబ్బబ్బబ్బా ఎవరు చెప్పారంట? నేనంటినా? ఒకవేళ నేనంటే కనుక ఆ టైం వచ్చేటప్పటికి నాకు చేత కాకపోవచ్చేమో. సారీ అమ్మ, నేను అన్నీ కానీ నా పరిస్థితి బాగోలేదు అని తప్పించుకోవచ్చేమో. నిజం కావచ్చు, అబద్ధం కూడా కావచ్చు. ఇక్కడ చెప్పింది ఎవరు? యేసు ప్రభువే చెప్పారు, నిన్ను విడువను. ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? ఆయనే, యేసు ప్రభువే చెప్పారు. ఆయన మీద కూడా నమ్మకం లేదా? అమ్మా? యేసు ప్రభు మీద కూడా నమ్మకం లేకపోతే వరుడైన యేసు ప్రభు వారు నిన్నెట్లా నీ మీద నాకు నమ్మకం లేదు స్వామి, పెళ్లి చేసుకుంటుందా? పెళ్లి చేసుకోదు కదా వధువు. ఆమె మీద నమ్మకం లేదు ఈయనకి, పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు కదా. కామన్ సెన్స్ కదా ఇది. వివాహము ఘనమైనది గాను, పాన్పు నిష్కలమమైనది గాను ఉండవలను, వేషసంగులకును వ్యభిచారులకును తీర్పున్నది. ఈ తీర్పు నుండి తప్పించుకోవాలంటే ఆయన కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. నిలవరమైన ప్రేమ కలిగిండు, ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు, బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, కలిగిన దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకో. అప్పుడే ఆయన పరిశుద్ధ వివాహం అనగా వధువు సంఘాన్ని తీసుకుబయటకు వచ్చినప్పుడు నీవు కూడా ఆయనతో ఉంటావు. హల్లెలూయా. అట్టి రీతిగా సిద్ధపడాలని మనం చేస్తూ ముగిస్తున్నాం. దైవాశీస్సులు దేవుడు మిమ్ము దీవించును గాక. ఆమేన్.